హాయ్ అండి, ఒక రిసెప్షన్ పార్టీకి అయితే వచ్చేసాం. ఈ వీడియోలో బెంగాల్లో మాకున్న తెలుగు ఫ్రెండ్స్ అందరినీ చూపిస్తాను. ఈ ఫంక్షన్ హాల్ ఇంటికి కాస్త దగ్గరలోనే ఉంటుంది. ఫంక్షన్ హాల్ కి రీచ్ అయిన వెంటనే లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ బయటే ఉన్నారు. నైట్ రిసెప్షన్ పార్టీ కాబట్టి వెదర్ అయితే చాలా బాగుంది, అంత హాట్ గా అయితే లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫంక్షన్ లో చాలా మంది నన్ను గుర్తుపట్టి దగ్గరకు వచ్చి మాట్లాడారు. మన సబ్స్క్రైబర్స్ అంట, మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారంట. ఇంకా వాళ్ళతో కాసేపు అయితే టైం స్పెండ్ చేశాను, చక్కగా మాట్లాడారు. ఇది తెలుగు వాళ్ళ ఫంక్షన్ కాబట్టి మాక్సిమం అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడడం అంటే ఇదొక అచీవ్మెంట్ లానే ఫీల్ అయ్యాను. ఇంకా వీళ్ళంతా ఫ్రెండ్స్ గా చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం కదా, ఇంకా చక్కగా మాట్లాడుకున్నాం, అందరం ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. నేను వేసుకున్న శారీ ఎంత మంది గుర్తుపట్టారో కామెంట్ లో చెప్పండి. చాలా టైం స్పెండ్ చేసాము బయట ఫ్రెండ్స్ తో. లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ డీజే అవుతుంది. లాస్ట్ టైం రామనవమి వీడియోలో చూపించాను కదా, మన చిన్న సబ్స్క్రైబర్ డీజేలో మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన నన్ను చూసి నా దగ్గరికి అయితే వచ్చేసాడు, హాయ్ చెప్తున్నాడు చూడండి. ఫైనల్లీ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని మీట్ అయ్యి బెస్ట్ విషెస్ చెప్పేసా. ఇంటికి పెళ్లి ఎవరిదో చెప్పలేదు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ మర్ది గారికి వాళ్ళ ఓన్ సిస్టర్ నే ఇచ్చారు. ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్ శారీలో ఉన్నారు కదా, తనే మా ఫ్రెండ్. స్నాక్స్ తినేసి మండపం దగ్గరికి అయితే వచ్చేసాం కదా, ఇంకా ఆకలి అయితే వేయట్లేదు, 10 దాటేసింది. అప్పటికి లేట్ అయిపోతుందని డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళాము. భోజనాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. బెంగాల్లో ఫుడ్ ఎక్కువ స్పైసెస్ యూస్ చేయకుండా చాలా టేస్టీగా చేస్తారు. ఇక్కడ మా మర్ది గారు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారో గెస్ట్ చేస్తే కామెంట్ లో చెప్పండి. అప్పటికే 11 అయిపోయింది, పెళ్లి 12 కి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అవడానికి వెళ్లారు. ఇంకా ఈ సోఫా ఖాళీగా ఉందని మేమైతే ఫొటోస్ వీడియోస్ దిగాము. ఇక్కడైతే పెళ్లి మండపం దగ్గర కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తున్నారు. మేమైతే పెళ్లి వరకు ఉండలేదండి, రిటర్న్ అయితే అయిపోయాం. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతేనండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.